బన్నీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీ ముందు ఇంకో ఈవెంట్లో మీ ముందు మాట్లాడినా కొంచెం కాన్ఫిడెంట్గానే మాట్లాడినా ఆ రోజు. ఈరోజు ఎందుకో భయం అవుతుంది. బట్ మిమ్మల్ని ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్, చాలా పేర్లు ఉన్నాయి. బట్ మీరు ఇప్పుడే ఒక మాట నాతో అన్నారు. ఆ మాటతోటి మీద మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారు, సినిమాలని అంటే ఉట్టి మీ సినిమాలనే కాదు, ఏ సినిమా వచ్చినా మంచి కంటెంట్ ఉంది, ఏ స్టార్ అయినా ఏ యాక్టర్ అయినా ఎంత ప్రేమిస్తారు అనేది అర్థమైంది. సో యువర్ ట్రూ సినిమా లవర్. నిన్న మా ఎస్కేన్ అన్న, సారాజేష్ అన్న కూడా అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా స్టోరీ నరేషన్ విన్నప్పుడు ఎందుకో పుట్టి మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నా ఈరోజు. అప్రిషియేషన్ మీట్ అంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ పర్సనలీ. రాజేష్ అన్న ఒక 20 minutes నరేషన్ ఇచ్చిండ్రు. నరేషన్ అంతా విన్నాక అన్న చేస్తా, ఇమ్మీడియట్లీ అన్న ఒక ఛాలెంజ్ ఉంది మీకు, ఆ ఛాలెంజ్ మీరు ఒప్పుకుంటేనే మీకు ఈ ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఏం ఛాలెంజ్ అన్న అంటే ఒక సింగిల్ టేక్ సాంగ్ చేయాలన్నారు. అంటే నేను ఇప్పటివరకు డాన్సే చేయలేదన్న సినిమాలలో, మీరు ఫస్ట్ దానికే సింగిల్ టేక్ సాంగ్ అంటే ఎట్లా అంటే ఈ సెడ్ నో, వీ వాంట్ టు డూ ఇట్. ఆ రోజు నుంచి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ నేను ప్రాక్టీస్ షురూ చేసిన మా పుల్లాకి విజయ్ మాస్టర్ తోటి. ఆయన అక్కడనే ప్రతిరోజు నాకు మోటివేషన్ ఇవ్వాలంటే మీ పాటలు, మీ డ్యాన్స్, మీ స్టైల్ నాకు చూపించి ఎవ్రీడే మోటివేషన్ ఇచ్చి ఒక 6 minutes సింగిల్ టేక్ సాంగ్ యాక్చువల్లీ అచీవ్ చేసినాం. అది సినిమాలో లేదు, వీ మైట్ రిలీజ్ ఇట్ సమ్ డే. బట్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ యాక్టర్స్ లైక్ దట్. సో నాలంటోడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్సిడెంటల్ యాక్టర్. అలాంటోడు డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకోలే, చిన్నప్పుడు నుంచి నేర్చుకోలే. మీ సినిమాలు చూసి, మీ సాంగ్స్ చూసి నేర్చుకునేవాడిని. సో ఐ హోప్ సమ్డే I can do at least 20% of the dance that you do. And one small thing, అంటే ఈరోజు ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఇంత అప్రిషియేషన్, ఇండస్ట్రీ నుంచి ఇంత అప్రిషియేషన్, మారుతి సార్ లాంటి వాళ్ళు ఇన్ని సినిమాలు చేసినా నాకు పర్సనల్గా చాలా ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పిండ్రు. అరవింద్ సార్, బనివాసు సార్, వీళ్ళంతా కూడా చాలా నాకు వీళ్ళందరూ అప్రిషియేట్ చేసినప్పుడు, యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కటే అర్థమైంది, యాక్టర్ అనేటోడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఎలా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అనేది కాదు. ఆ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్, స్క్రీన్ మీద ఎమోషన్ ఉంటే ఆడియన్స్ చూసేస్తారు అనేది అర్థమైంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ హౌ మెనీ హర్డిల్స్ యూ క్రాస్డ్, అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ లిటిల్ స్టేట్మెంట్ ఇస్ యూ. అండ్ ఐ హోప్ that place as the biggest star in India is with you always. So thank you so much for loving the cinema. మా టీం గురించి చాలా మాట్లాడినాం. ఈ సినిమాకి చేసినంత ఈవెంట్స్ ఇంకా మేము మా లైఫ్లో ఎప్పుడు చేయమనుకుంటున్నా. మా టీం గురించి ఐ జస్ట్ లవ్ యూ ఆల్. ఇట్ ఫీల్స్ లైక్ అ ఫ్యామిలీ. నాకు మస్తు విత్డ్రాల్ ఉంటుంది ఈ సినిమా నుంచి బయటికి వేరే సినిమాకి వెళ్ళాలంటే మస్తు విత్డ్రాల్ అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఎస్కేన్ అన్న, రాజేష్ అన్న, లవ్ యూ గైస్. మీకు పర్సనలీ హగ్సే ఎప్పుడు.